in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. తెలుగు టైపింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలామందికి సిలిపికి సంబంధించిన మోడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్ అనేది బాగా అలవాటు ఉంటుంది. సో ఎక్కువగా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన వాళ్ళు లేదా జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఈ లేఅవుట్ని అలవాటు చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు మోడ్యులర్ లేఅవుట్ ఆధారంగా తెలుగులో టైప్ చేయడానికి మోడ్యులర్ కీబోర్డ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. సేమ్ దీన్ని సిలిపి సంస్థే రిలీజ్ చేసింది. వన్స్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డిఫాల్ట్గా సెట్ చేస్తూ ఉన్నాం. సెట్ చేసిన తర్వాత సో దీంట్లో సెలెక్ట్ లాంగ్వేజెస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం ఇంగ్లీష్తో పాటు అవైలబుల్ అయ్యే రకరకాల లాంగ్వేజ్లో తెలుగుని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫరెన్సెస్ అనే సెక్షన్లో బేసిక్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో వీటిని మనం యాజ్ ఇట్ ఈజ్గా అట్టి పెట్టవచ్చు. అడ్వాన్స్డ్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి ఆటో క్యాపిటలైజేషన్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వాటిని అన్ని సెట్ చేసిన తర్వాత సో ఏదైనా మెసేజ్ కంపోజ్ చేసుకోవడానికి వాట్సాప్లో కావచ్చు, మెయిల్లో కావచ్చు, ఓపెన్ చేసినప్పుడు చూశారు కదా, ఇక్కడ సిలిపి లేఅవుట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లేఅవుట్ అనేది కనపడుతుంది. ఇప్పుడు సిలిపిలో షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే అని చెప్పేసి వస్తుంది. ఏవైతే కనుక కంప్లీట్ సిలిపిలో మోడ్యులర్ లేఅవుట్ అనేది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ అనే దాంట్లో వచ్చేప్పటికి తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఈజీగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.